హలో! హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బట్టల గురించి నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటానండి. సో, నేను యూఎస్ఏకి వచ్చినప్పటి నుండి మీరిక్కడ చూస్తున్నారు గదా! సో, ఇలానే బ్యాగ్స్‌లలో బట్టలు పెట్టేసేదాన్నండి. సో, మనకు ఇండియా వెళ్ళేటప్పుడు చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి గదా! సో, వాటిలలో గూడా పెట్టేసేదాన్నండి. సో, ఏమన్నా కొత్తయి బట్టలు కొన్నా గూడా దాంట్లోనే పెట్టేసేదాన్ని. సో, అలా పెట్టడం వల్ల సో, రాను రాను నాకు ఏమర్థమైందంటే సో, అలా మనం బ్యాగ్‌లలో పెట్టడం వల్ల మనము అన్ని బట్టల్ని సరిగ్గా వాడుకోలేమండి. సో, దానికోసం అనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో, నేనింక కొత్త అపార్ట్మెంట్‌కి మూవ్ అవుతూనే ఫస్ట్ అయితే బట్టలనైతే హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి అనేసి. సో, నా బట్టలే కాదండి, మా హస్బెండ్ బట్టలు, పిల్లల బట్టలు కూడా నేను మాక్సిమం ఇలానే లోపల పెట్టేస్తానండి. సో, నాకు చిన్నప్పటి నుండి తెలిసింది ఏందంటే కొత్త బట్టలు కొన్నామంటే సో, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే వేసుకోవాలి అనేసి అయితే చిన్నప్పటి నుండి ఇంకా అలానే హ్యాబిట్ అయిపోయిందండి. సో, ఇక్కడికి యూఎస్ఏకి వచ్చాక బట్టలు ఎప్పుడు పోయినా కూడా సో, టీ షర్ట్ తీసుకోవడం, ప్యాంట్స్ తీసుకోవడం పిల్లలకి కానీ నాకు కానీ సో, మా హస్బెండ్ అయితే తక్కువే కొంటారండి. సో, ఇలా తీసుకోవడం వల్ల సో, బట్టలు కూడా ఎక్కువ అయిపోయాయి అనిపించిందండి. సో, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకైతే ఇన్ని బట్టలు ఉండేటివి కాదండి. 90s కిడ్స్ అయితే తెలిసి ఉంటుంది. సో, అప్పట్లో బట్టలు ఎలా కొనేవాళ్ళమో సో, అందుకనేసి ఫస్ట్ అయితే నేను కొత్త అపార్ట్మెంట్‌కి మూవ్ అవుతూనే సో, నా బట్టలు, మా హస్బెండ్ అండ్ అలాగే పిల్లల బట్టలు కూడా మొత్తం అయితే హ్యాంగ్ చేసేసానండి. సో, నాకైతే హ్యాంగ్ చేశాక చాలా బాగా నచ్చాయి. సో, మన దగ్గర బట్టలు ఏమేమి ఉన్నాయి, సో, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమేమి కొనాలా అనేసి ఒక క్లారిటీ కూడా వస్తుందండి. సో, మనం వెళ్ళినప్పుడల్లా బట్టలు కొనుక్కొని రాకుండా మనం కొద్దిగా సేవింగ్స్ కూడా చేయొచ్చు అని అయితే నాకు అనిపించిందండి. సో, మీరు ఇక్కడ ఈ కార్డ్ చూసారు కదా! నేను రీసెంట్‌గా తీము నుండి అన్బాక్సింగ్ చేశాను. సో, మీరు ఇక్కడ చూస్తున్నది నా జీన్స్ ప్యాంట్స్ అండి. అండ్ ఇలా మనము హ్యాంగ్ చేసుకోవడం వల్ల సో, మనకి ఏ మోడల్ డ్రెస్సెస్ ఉన్నాయి, సో, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరేవేమన్నా కొత్త మోడల్ డ్రెస్సెస్ ఏమైనా ట్రై చేయొచ్చో కూడా చాలా బాగా తెలుస్తుందండి. సో, నాకైతే చిన్నప్పటి నుండి షర్ట్స్ అన్నా సో, డెనిమ్ అన్నా చాలా ఇష్టమండి. సో, నా కలెక్షన్‌లో చాలా మటుకు షర్ట్సే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ మా హస్బెండ్ షర్ట్స్ చూసారా? సో, నేను బ్యాగ్‌లో ఉన్నవన్నీ కూడా తీసి హ్యాంగ్ చేశాను. వీటన్నిటిని మళ్ళీ నేను ఐరన్ చేయాలి. సో, నాకు ఐరన్ చేయడం అంతగా రాదు. మాక్సిమం బట్టలు ఐరన్‌ని మా హస్బెండే చేస్తారండి. సో, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం